గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జయలక్ష్మి. లేచారా? మేము లేచాము. మన చిన్న తోటలోకి అయితే వచ్చేసాము. ఇదిగో ఇవన్నీ తెచ్చాను, చూపిస్తాను మీకు. పూలు ఎన్ని వచ్చినాయి అన్నీ చూసేద్దామా? ఈరోజు లాంగ్ లెంత్ వీడియోలో పెట్టేస్తున్నాము అన్నీ చక్కగా హ్యాపీగా. సరేనా? టీ తాగారా? మేము టీ తెచ్చుకోవడానికి మా పాప కిందకి వెళ్ళిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి డెకరేషన్కి కట్టడానికి పూలమాల నిన్న 10 మూరలు కట్టాను మొత్తం. ఇగో 10 మూరలు కట్టాను. ఇవన్నీ మూతలు హోల్స్ వేసుకొని వచ్చి తాడుతో కట్టేద్దామని, బాగుంటుంది అందంగా అని చెప్పి. ఇంకా ఇదిగో అంతకుముందు కట్టినవన్నీ చూసారా? అంతకుముందు కట్టిన పూలన్నీ ఇలా ఉన్నాయి. బాగుందా? మీకు నచ్చిందా? నాకైతే నచ్చిందండి, అందుకే కట్టాను. ఇక్కడ గంటలు, ఇదిగో ఇక్కడ తొట్టి, ఇక్కడ ఇది అలా కట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఒక్కొక్క కొమ్మ కడితే మనకు అందినంత వరకు కట్టాం అనుకోండి. తర్వాత సంగతి తర్వాత. ఇంకా మన పాప వచ్చేటప్పటికి మా పాప చక్కగా మీకు పువ్వులు చూపిస్తా. ఇదిగో ముద్ద మందారాలు. ముద్ద మందారం ముద్దుకే ముద్దొచ్చే మందారం, మువ్వకే నవ్వింది సింగారం. ముద్ద మందారం ముద్ద సింగారం, ముద్దు సింగారం. బాగుంది కదా చక్కగా. మళ్ళీ ఇదిగో వంకాయలు ఇప్పుడే వస్తున్నాయి. మళ్ళీ పెద్ద పెద్ద చెట్లు అయితే బాగుండమ్మా. వంకాయ నారైతే వేసాను అక్కడక్కడ, వస్తుందో రాదో తెలియదు. ఇది ఒకటైతే కనిపిస్తుంది బాగానే, మరి దేవుడి దేవుళ్ళ మంచిగా వచ్చిందంటే బాగుంటుంది. ఇదిగోండి గులాబీలు చక్కగా కోసేద్దాం. ఇప్పుడు అమ్మమ్మకి ఇచ్చేయాలి. ఇవి నిన్న కూడా అమ్మమ్మకే, మొన్న కూడా అమ్మమ్మకే. అందుకని మొన్నే కోసాం కదా. ఇది పొనగంటే ఇప్పుడే చూడండి ఎంత చిగురు వస్తుందో. ఒక 4 రోజులు కూడా కాలేదు కోసి, అంతే. ఇంకా అదిగో అక్కడ ఒకటి వచ్చింది. అబ్బా, చిన్న తొట్టులో ఒకటి వచ్చింది. ఇది మొన్న 15 రోజుల క్రితం ఏం పెట్టాను అంతే. 10 రోజుల్లో ఏమన్నానా, ఇంకా మొన్ననే ఒక 5 రోజుల్లో ఏమైంది అంతే మహా అయితే. ఇదిగో కొమ్మరికి ఇరగ తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ. దీంట్లో గుచ్చేసి అంతే. వేరే వేరే చెట్లన్నీ ఉంటే దాంట్లో గుచ్చాను. కరివేపాకు, పసుపాకు. ఇది పసుపు చెట్టు బాగుంది కదా చక్కగా. అది ఇదిగో మందారం పువ్వు ఏంటి ఎట్లా అయిపోయింది? అమ్మ మొగ్గ అనుకుంటుంది. ఓకే, రిజాజులు రాత్రి కోసి మా పాపకు పెట్టేశాను. రాత్రి కూడా వర్షం వచ్చింది. వర్షంలో సన్న జనులు పడుతుంటే తెచ్చానన్న, రాలిపోతాయి. వర్షానికి బాగా రాలిపోతున్నాయి అనమాట పువ్వులు. అందుకని ఇక అటుకే తొక్కలైతే నానబెట్టాను, మిక్సీ పట్టేసేయాలి. ఇది ఇక్కడ ఒకటి వచ్చింది గులాబీ. గులాబీ గులాబీ ఏదో సినిమాలు అంటారు గులాబీ జిలేబీ అని, అట్లుంది. బాగుంది, బాగుందమ్మా, బాగుంది. ఈ కలర్ బాగుంటుంది కదా, కాఫీ కలర్. చక్కగా కలర్ కాంబినేషన్ బాగుంటుంది. అదనమాట సంగతి. ఇవాళ అప్డేట్ ఇదే. ఇంక మనకి ఇంకా పూలు కోసుకొని అవన్నీ కట్టుకొని అన్నీ చేసుకోవాలి. అది సంగతి. ఇదిగో అమ్మ సూర్యభగవానుడికి మనం దండం పెట్టుకోవాలమ్మా. నేను మర్చిపోయాను. మా బంగారు తండ్రి ఎంత చక్కగా వచ్చారు చూడండి, ఎంత ముద్దుగా అంటే ముద్దుగా ఉన్నారంటే. ఇదిగో ఇక్కడి నుంచి చూద్దాము. చక్కగా ఆకుల చాటు నుంచి ఇలా వచ్చి ఓం సూర్యదేవాయ నమః. బాగుంది కదా. ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః. తండ్రి అందరినీ చల్లగా చూడు నాయన. నువ్వు కనిపించే మా దైవానివి. నువ్వు లేకపోతే మేము లేము. ప్రకృతిలో గాలి, నీరు, భూమి, ఆకాశం, సూర్యచంద్రులు అన్నీ ముఖ్యమేనమాట. ఏ ఒక్కటి లేకపోయినా మనం బ్రతకలేము. ఆకు చెట్టు బాగుంది కదా, చక్కగా పచ్చగా వస్తుంది. వర్షాలకి మంచిగా వస్తుంది హ్యాపీగా. అది సంగతి. మళ్ళీ ఇవన్నీ కట్టిన తర్వాత చూద్దాం. ఇప్పుడు కట్టాలి. కట్టేటప్పుడు ఎందుకులే, మనం ఇంకా స్టూల్ ఎక్కి కట్టడం ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని చూపించకుండా కట్టిన తర్వాత చూపిస్తాం మీకు. ఓకేనా? చల్లగా ఉంది ఈరోజు. ఇక్కడ కూర్చోవాలి హాయిగా కాసేపు ప్రశాంతంగా టీ తాగుతూ కూర్చొని. అప్పుడు ఈ పని చేసుకొని ఇంకా పట్టిద్ది నాకు ఒక 1-2 గంటల పని పట్టిద్ది ఇక్కడ. అందుకే ప్రొద్దుటే వచ్చాను. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇదిగో 6ంటికి లేచాను, స్నానం చేశాను, పైకి వచ్చాను. 10 నిమిషాలు తక్కువ, 5 నిమిషాలు తక్కువ వేడైంది. ఇంకా 8:30 దాకా అయితే నాకు ఇక్కడ పని ఉంటుందండి. అది సంగతి. మా పాపతో పూలు పంపించేసి చక్కగా అమ్మమ్మకి ఇంక నేనైతే పని చేసుకుంటా. అది ప్రస్తుతానికి పని ఈరోజు. ఇంకా పని ఉంది చాలా, కానీ ఇంకెందుకులే అన్నీ ఒకరోజు కదా చూపించటం. నిన్నంతా ఇవి మాల కట్టడం, ఇవి తయారు చేయటం, ఇవి రంగేసి ఆరబెట్టేశాను. ఇప్పుడు హోల్స్ పెట్టుకొని వచ్చాను అనమాట. తర్వాత ఇదిగో ఇది 10 మూరల పూలు కట్టాను. పేపర్లు అండి, ప్లాస్టిక్ పేపర్లన్నీ కట్ చేసి చక్కగా వాటిని మంచిగా కలర్లు ఉంచి పూలు కడతా, మాల కడతానమాట. అది సంగతి. ఇదిగో 10 మూరలు కట్టాను మొత్తం. ఇది చిక్కుపడుతుందని ఇలా కట్టేశాను. ఇదిగో ఉలన్ దారంతో కట్టేశాను మొత్తం. తెచ్చా ఇప్పుడు కడతా. కొంచెం కొంచెంగా చేస్తున్నా, మరి
10 మూరలు అనేటప్పటికి నన్ను అయిపోయింది నా పని. ఇంకా చాలా టైం పట్టింది. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అక్కడే కూర్చొని ఉంటే కానీ 10 మూరలు మనకి అయినాయి. అంటే వేరే వేరే పనులు చేసుకుంటూ మళ్ళీ ఇదే అనమాట. బాగుంది కదా చక్కగా. ఇదిగో డెకరేషన్ చూపిస్తా చూడండి. ప్రశాంతంగా గాలికి హాయిగా ఉందా. నాకు కుదిరినంతవరకు, నాకు ఐడియా వచ్చినంతవరకు, నాకు చేతనైనంతవరకు నేను చేస్తూ ఉన్నా. మన పరిధిలో ఖర్చు తక్కువగా అందం ఎక్కువగా ఉండేటట్లయితే చూస్తున్నానండి. మొన్న బజార్ వెళ్ళి మార్కెట్లో మండే మార్కెట్ పెడతారు కదా, దాంట్లో అడిగా పూలు అన్నీ చాలా రేట్లు చెప్తున్నారు తెలుసా. ఇంకెందుకు కదా, ఈ బంతి పూలేమో నాకు నచ్చట్లా. ఇదైతే 100కి 3 ఇస్తానన్నారు కానీ నాకు నచ్చట్లేదు. ఒకటే కలర్ వస్తుంది. సరే ఇలా చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను నేనే. బాగుందా? చిట్టి తల్లి వచ్చేసింది, మా బంగారు తల్లి. గుడ్ మార్నింగ్ చెప్పుకోలేదు ఈరోజు మీరు. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికి. పెట్టొచ్చిందా మళ్ళీ? మన గుళ్ళో వచ్చిందా? వచ్చింది పోయింది కూడా. వచ్చింది వస్తుంది పోతుందా తెలుసా? వచ్చింది. ఇదిగోండి టీ తాగారా మీరు? మేమైతే తాగుతున్నాం వేడివేడిగా. పావుదకు అదే 10 నిమిషాల దాకా ఏడో ఏమైంది ఇప్పుడు. సరే 7 అనుకోండి. హాయిగా హ్యాపీగా టీ అయితే తాగేద్దాం. ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఉంది. ఇంకా సూర్యభగవానుడు రాలేదు కాబట్టి హాయిగా కొంచెం చల్లగా ఉంది. వచ్చినా పర్లేదు, నీడుంది, చెట్టు నీడు ఉంటుంది మనకి. 11 వరకు అయితే ప్రశాంతంగా ఏమంటారు పని చేసుకోవచ్చు. అది ఆపెట్టానంట మా ఇంటి దగ్గరికి వచ్చేది. మీకేం కనిపించట్లేదు. టీ తాగేస్తాం మేము. సరేనా? తాగినాక మాట్లాడదాం. ఏం చేస్తున్నావు? బంగారాలు కొనుక్కున్నాను. చూసావా? ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. ఇంకా కదా నువ్వు కిందకి వెళ్ళావు కదా. తర్వాత గులాబీలు వచ్చినాయి. ఇదిగో ఇక్కడ 3 కాదు 4 వచ్చినాయి అక్కడ మందారాలు. ఓకే చూపిస్తా నీకు. మందారాల సెక్షన్ అంతా నాది, గులాబీల సెక్షన్ అంతా నీది. ఓకే ఎందుకలే? అంతే అది. సరేనా? సరే తెంపేయచ్చు కదా నువ్వే. వద్దులేదా అమ్మ, మమ్మీ కాదు నువ్వు. మీ మమ్మీని నేను, మా మమ్మీ నువ్వు. అందుకని సరే. పొద్దుటే భలే హాయిగా ఉంది. ఇదిగో సూర్యభగవానుడు చూపి. మార్నింగ్ 7 o'clock ఇంత పీస్ఫుల్గా ఉంది. అండ్ నిన్న కూడా 3 days నుంచి ఫుల్ వర్షాలండి. చూసారా సూర్యుడు భగవానుడు ఎంత బాగా. యా బాగుంది అక్కడ హ్యాపీగా. వాళ్ళు ప్రశాంతంగా లేవగానే పొద్దుటే పైకి వచ్చారు. ఎంత హాయిగా ఉందో నిజంగా. ప్రశాంతమైన జీవితం అండి. మొక్కల్లోకి వస్తే ఆనందం హాయిగా ఉంటుంది. ఇప్పుడు మా పాప సెక్షన్ వచ్చేసింది. నాకు మందారాలు, నీకు గులాబీలు. ఓకేనా? అదొక సంతోషం అంతే. పిల్లల్ని మళ్ళీ కాదని నాకు చేయాలనిపించదు. ఎందుకో పిల్లలకి పూలుగా వస్తుంటే ఆనందంగా ఉంటుంది కదా, నేర్పించాలన్నీ. ఆ సంతోషం, ఆ ఫీల్ అవ్వాలి వాళ్ళు. హ్యాపీనెస్ అనేది పువ్వుల్లో ఉండే ఆనందం ఫీల్ అవ్వాలి. కోసేటప్పుడు ఉండే ఆనందం. కొంతమందికి అనుకుంటారు ఏంటి ఇవే కదా అది ఇదనని. ఆ ఫీలింగ్ ఒక్కసారి పూలు చెట్లు పెంచుకొని కోసేటప్పుడు చూడండి ఎంత హ్యాపీగా ఉంటుంది. నీకు ఎలా ఉంది నాన్న ఇప్పుడు? ఏమంటారు, మనం పెంచుకున్న మొక్కలు కదా, అది హ్యాపీనెస్ వేరే ఉంటుంది. కొనుక్కొచ్చుకుంటే బోల్డ్ వస్తాయి, అన్ని 10-20 రూపీస్కి ఇన్ని పూలు వస్తాయి. కాకపోతే ఒక్క పువ్వు వచ్చినా ఈ సాటిస్ఫాక్షన్, ఈ హ్యాపీనెస్ వేరు. అది బాగుందమ్మా. చాలు ఒక్కటి ఉన్నా దానికి ఒకటి వచ్చింది పెద్దగా బాగా నీట్గా బాగుంది కదండి. మర్చిపోయా, నేనే ఈ గౌన్ కుట్టింది కూడా నేనే. రాత్రి కింద ఫ్రిల్ ఉండాలి, ఇప్పదీశాను మొత్తం కూర్చొని. వేరే వీడియోలో ఉంటుంది చూడండి కావాలంటే. ఈ గౌన్ నేనే కుట్టాను, ఇంకోటి కూడా కుట్టాను. అనుకోకుండా భలే కుదిరినాయండి. సర్లే నేను వీడియో తీస్తున్నాగా, నువ్వే తెంపు నాన్న. మందారం సెక్షన్ నాదైనా సరే పర్లేదులే కానీ నువ్వే తెంపేసాయి. ఓకేనా? అది గౌన్లు 2 ఒకేసారి కుట్టాను. భలే కుదిరినాయండి నిజంగా. అసలు నాకు ఆశ్చర్యం వేసింది. నాకు మిషన్ కుడతాం రాదు. ఇది ఇక్కడ ఎలాస్టిక్ వేసాను, ఇక్కడ లేస్ వేసాను అనమాట. రాకపోయినా అలా కుట్టాను. భలే కుదిరినాయి దేవుడి దయ వల్ల. మళ్ళీ అంటే కుట్టాలనిపించాలి నాకు. అన్ని వచ్చినాయా? ఇదిగో ఇన్ని వచ్చినాయట. మా పాప చూపిస్తుంది. ఈ కలర్లో కలిసిపోయాయండి. దాదాపు 10 పూల దాకా వచ్చినాయి. నిన్నైతే 12 వచ్చినాయి గులాబీలు. అవన్నీ చక్కగా. మా బంగారు తల్లి చూడండి అక్కడ మొగ్గలు పెంచుకుంటా. రానా గౌను నుంచో చూపిద్దాం ఒక్కసారి. గుర్తుంటుంది మనకు కూడా కుట్టినట్టు. ఎప్పుడన్నా మళ్ళీ కుదురుతుందో లేదో. నేనేం టైలర్ని కాదు, కుట్టలేను కాబట్టి తెలీదు. కింద కూర్చుండాలి. అంతకుముందు వీడియోలో ఉంటుంది చూడండి, ఫుల్ ఫ్రిల్ పెట్టా కింద. రాత్రి ఇప్పదీశాను కూర్చొని. ఇప్పదీగానే మా పాప వేసేసుకుంది. అది సంగతి. బాగుంది కదా చక్కగా. ఎందుకులే బరువుగా ఉందట. 2, 4, 5 మీటర్లు 4.5 మీటర్లు పెట్టి ఫ్రిల్ పెట్టా కింద. వేసుకున్నప్పుడు బరువుగా ఉందమ్మా అంది. ఇంక సరే తీసేసా. అది కూడా చూస్తే మీకు బాగుండేది.
పిక్స్ ఉన్నాయి ఎక్కడో, నేను చూపిస్తాను. లేకపోతే వీడియోలో మన వీడియోలో ఉన్నాయి కదా, ఉన్నాయి. కింద ఫుల్ ఫ్రిల్ ఉంటుంది అనమాట. భలే ఉంది. ఇది కూడా బాగుందా? నీకు తేలిగ్గా ఉంది కదా నాన్న, హాయిగా ఉంది కదా, అందుకే. అంతకుముందు బుజ్జి బుజ్జిలో పెట్టాను గ్రే కలర్ ఫ్రాక్, అది ఇది ఒకసారి కుట్టాను అనమాట. అది సంగతి. అంటే నా గుర్తులకు కూడా ఉంటుంది, మీకు కూడా చెప్పినట్లు నాకు ఆనందం అంతే, ఏం లేదు. ఎందుకంటే వచ్చి కుడితే అదొక విషయం, రాకుండా కుడతాం కాబట్టి నేను చెప్పుకోవడానికి నాకు ఆనందం అదనమాట. మళ్ళీ ఇట్లా కుదురుతుందో లేదో, కుడతానో లేదో కదా. ఇవి మన వీడియోలో నా గుర్తు కోసం ఎప్పుడు మా పాప కూడా గుర్తుంటుంది, మా అమ్మ కుట్టిందని. టైలరింగ్ రాపోయినా ఒక ఆలోచనతో సైజు ఉంటాయి కదా, అంతకుముందు ఫ్రాకులు తీసుకొని సైజు పెట్టి కుట్టేశాను. అప్పుడెప్పుడో నా 15 ఏళ్ళప్పుడు కొంచెం ఎందుకు ఇంత నేర్చుకున్నానండి, చూసి కుడుతుంటే అంతే, ఇంకేం లేదు. ఆ ఆలోచన అంటే ఇష్టం ఉంది కాబట్టి ఆ పని చేయగలుగుతాం అంతే. మనం ఇష్టాన్ని బట్టి ఆ పని కొంచెం చేస్తుంటా. ఏ పని అయినా సరే రాదు నేను చేయను అననండి, వీలైనంత వరకు చేయటానికి ట్రై చేస్తాను. ఎందుకంటే రాని పని ఏముంటుంది చెప్పండి, ఉండదు. మనం ట్రై చేయాలి, కష్టపడాలి, కొంచెం వచ్చిందాకైతే కష్టపడాలి, అది సంగతి. నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ. మా పాప అమ్మమ్మకు పూలు ఇయటానికి వెళ్తుంది, నేనేమో ఇదిగో ఇవన్నీ కట్టాలి, పని ఉంది కాబట్టి ఉంటాను. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ జయలక్ష్మిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇవన్నీ మా మీద తయారు చేసింది అనమాట. చెప్పాను కదా, ఇదిగో ఇప్పుడు కట్టాలి ఇవన్నీ, ఇవన్నీ ఇప్పుడు కట్టాలి, అందుకే ఆపేస్తున్నా వీడియో. ఇవన్నీ డెకరేషన్ చేసినాక రేపు ఎప్పుడన్నా వీడియోలో చూపిస్తాను. ఇవి తీసేసి వేరే దగ్గర కట్టి, ఇవి తీసుకొచ్చి వేరే దగ్గర కట్టి అలా చేస్తూనే ఉంటాను. అందుకే నాకు ఇంకా 1.5-2 గంటల టైం ఇక్కడ పడుతుంది. కొద్ది మట్టి వేసుకోవాలి మొక్కలకి. ఇంకా సరేనా, ఉంటాను మరి. నేను మీ జయలక్ష్మిని కదా, మీరు ఎంకరేజ్ చేస్తారు కదా నన్ను, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇంకా కొంచెం ఉందండి, మళ్ళీ ఆగస్టు వస్తే సంవత్సరం అయిపోతుంది. టకటక అవి కూడా పూర్తి చేసేయండి. మీ జయలక్ష్మిని ఆదరించండి. థ్యాంక్ యూ అందరికీ. నమస్తే, బాయ్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.